వేలాది మంది పోలీసులను పెట్టి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి పూట అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి ఆనాడు కొడంగల్లో ఓడించిండు. కొడంగల్లో ఓడించిన 3 నెలల్లోనే మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆదేశం తీసుకొని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఆనాడు ఈ కుకట్పల్లి బిడ్డలే, ఈ కార్యకర్తలే, ఈ ఆడబిడ్డలే, ఈ వేలాది మంది ఇవాళ ఇక్కడ హాజరైన వాళ్ళు, ఇక్కడ హాజరు కాని అపార్ట్మెంట్లలో ఉండే చాలా మంది విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఇక్కడ నివసిస్తున్న మా సోదరులు అందరూ కలిసి ఆశీర్వదించి అన్యాయం జరిగింది అన్నకు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేదోళ్ళ కోసం కొట్లాడాలి అని చెప్పి ఆనాడు మీరందరూ కలిసి నాకు అండగా నిలబడి గెలిపించరు. ఆయన మీరు ఆశీర్వదించారు కాబట్టి, మీరు గెలిపించారు కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనై మీ సమస్యల మీద మాట్లాడితే సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చింది.